తప్పకుండా చెయ్యాలి అని చెప్పినప్పుడు మనం మస్ట్ను ఉపయోగిస్తాము. అండ్ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ మస్ట్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్ లో, దట్ ఈస్ ఫస్ట్ ఫామ్ లో వస్తుంది. ఇలా గో, కమ్, ఫినిష్, వర్క్, స్పీక్, ప్రాక్టీస్, ఫాలో, అటెండ్, లెర్న్, స్పీక్, లిజన్, ఇలా ఈ రకంగా మనకు ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది అన్నట్టు. చాలా ఈజీ. మస్ట్ తర్వాత ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తే ఏంటంటే ఆ యాక్షన్ వర్బ్ ఏదైతే ఉందో ఆ పనిని మనము ఖచ్చితంగా చేసి తీరాలి, ఖచ్చితంగా చెయ్యాలి అని అర్థం వస్తుంది. సో ఈ మస్ట్ అనే మోడల్ వర్బ్కి మన సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయినటువంటి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్ని కామన్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ఐ అంటే నేను తప్పకుండా చెయ్యాలి. ఏం తప్పకుండా చేయాలి? ఈ మస్ట్ తర్వాత వచ్చే యాక్షన్ వర్బ్ ఏదైతే ఉంటుందో ఆ పనిని తప్పకుండా చెయ్యాలి అని చెప్పి దాని అర్థం. వి అంటే మేము తప్పకుండా చేయాలి. యు అంటే మీరు తప్పకుండా చేయాలి. దే అంటే దేతో స్టార్ట్ అయితే దే మస్ట్ అంటే వారు తప్పకుండా చేయాలి. హీ మస్ట్ అంటే అతడు తప్పకుండా చేయాలి. షీ మస్ట్ అంటే ఆమె తప్పకుండా చేయాలి. ఇట్ మస్ట్ అంటే అది లేదా ఇది తప్పకుండా చేయాలి. ఇక్కడ ఇట్ అంటే ఒక గవర్నమెంట్ తీసుకుందాం. గవర్నమెంట్ మస్ట్ బ్యాన్ లిక్కర్. గవర్నమెంట్ మస్ట్ లాక్డౌన్, షట్ డౌన్ ద స్కూల్స్. అండ్ గవర్నమెంట్ మస్ట్ ఏదైతే ఆ పనిని తప్పకుండా చేయాలి అని చెప్పాలనుకోండి, అప్పుడు మనము మస్ట్ అని అక్కడ మనం చెప్పాల్సి వస్తుంది. సో వి మస్ట్ అంటే మేము తప్పకుండా, యూ మస్ట్ అంటే మీరు తప్పకుండా చేయాలి అని చెప్పి ఇక్కడ కొన్ని వర్బ్స్ ఇచ్చాను, వాటితో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ఐ మస్ట్ కమ్, నేను తప్పకుండా రావాలి. నేను తప్పకుండా వెళ్ళాలి అంటే ఐ మస్ట్ గో. సో ఐ మస్ట్ కమ్. మీరు తప్పకుండా ఈ పని పూర్తి చేయాలి అని చెప్పాలనుకోండి, యు మస్ట్ ఫినిష్ దిస్ వర్క్ అని చెప్తాం అన్నట్టు. సో ఇక్కడ ఐ మస్ట్ వర్క్ హార్డ్, నేను బాగా కష్టపడి పని చేయాలి. ఐ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడాలి, రోజు రెగ్యులర్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అన్నాను అనుకోండి, ఐ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ మస్ట్ ప్రాక్టీస్ ఇంగ్లీష్. ఐ మస్ట్ ఫాలో వశిష్ఠ 360 క్లాసెస్, తప్పకుండా ఫాలో అవ్వాలి అని చెప్పి అన్నప్పుడు ఐ మస్ట్ అటెండ్ వశిష్ఠ 360 క్లాసెస్. ఐ మస్ట్ అని చెప్పి మనం ఏదైనా ఒక పనిని మన విధిగా, మన డ్యూటీగా చెప్తాము, అప్పుడు మస్ట్ను ఉపయోగిస్తాము. ఏదైనా ఒక పనిని మనం బాధ్యతగా చెప్తాము, అప్పుడు ఉపయోగిస్తాము.